ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపుల మీద చర్చ జరుగుతుంది, విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపుల్ని అణచివేస్తున్నారు, నష్టపోతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒక కాపు మహిళ బిడ్డగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ రెండేళ్లలో? ఎవరండి అన్నది? ఇద్దరే కదా అన్నది. ఇంకెవరు? ఇద్దరే కదా పట్టుకోవాలా? ఇద్దరే కదా అన్నది. ఎవరు? అంబటి రాంబాబును నాని, పేరు నాని. ఇద్దరు కాపు వాళ్ళే కదా. ఇద్దరు కాపు ఉండి వాళ్ళకి పాలేరులే కదా. ఎక్కడ? రెడ్డికి పాలేరులు అన్నమాట వీళ్ళు. అంతేగాని వీళ్ళు సరైన కాపులు కాదు, పాలేరు కాపు అంటారు వాళ్ళిద్దరిని. అది అందరూ తెలిసిన విషయమే. వాళ్ళేంటి విమర్శించేది, వాళ్ళేంటి ఇచ్చేసేది? ఇప్పుడు వచ్చేసింది వాళ్ళకి కాపుల మీద భీతి, కాపుల మీద ప్రేమ, కాపులు నష్టపోతున్నారని, కాపులకి రాజ్యం ఇది లేదని ఇప్పుడు వచ్చిందా? మరి అంతకుముందు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమైంది? మరి ఒక కాపు బిడ్డ, ఎవరు? కళ్యాణ్ గారు కాపు బిడ్డే కదా. కాపు బిడ్డ పసిపిల్లని తిట్టారే. ఆడు పసిపిల్లని తిట్టినప్పుడు తిట్టించినప్పుడు వీళ్ళు కూడా తిట్టారుగా. అవి పేరు నాని తిట్టలేదా? తిట్టాడుగా. ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు ఏం చేశారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారిని. అసలు కాపుల వీళ్ళు అసలు కాపులని ఎవడని అంటాడు వాళ్ళని? పాలేరు కాపులాళ్ళు. వాళ్ళు పాలేరు కాపులాళ్ళు, వాళ్ళు కాపులు కాదు అసలు. వాళ్ళు కాపులని చెప్పింది ఎవరు? ఇంకా అక్కడ వరకు ఎందుకండి? అడ్డమైన మాటలు తిట్టించారు, పిల్లల్ని కూడా తిట్టించారు, పెద్దలను తిట్టించారు, కళ్యాణ్ గారిని విమర్శించి మాటలు తిట్టించారు. ఎన్ని తిట్లు తిట్టారు? అప్పుడు ఎవరైనా మాట్లాడారు? అప్పుడు కాపు గుర్తు రాలేదా? మన కాపు బిడ్డను ఏంటి కాపులు తిట్టడం ఏంటి, మనం తిట్టుకోవడం ఏంటి అని అప్పుడు మాట్లాడాలిగా. అప్పుడు ఎందుకు మాట్లాడాలి ఈ పేరు నేను అంబటి రాంబాబు? అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులకి మేలు జరిగింది, మంచి జరిగింది, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టామంటున్నారు. అసలు ఏంటి గత 5 ఏళ్ళు కూడా ఒక కాపు మహిళగా మీరేం లబ్ధి పొందారు, లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏమైనా లబ్ధి పొందారా? కాపు సామాజిక వర్గానికి సంబంధించి గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఎంత మంచి చేసింది మీకు? అసలు మాకు ఎటువంటి ఇది రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు అసలు ఎటువంటి ఇది రాలేదు. ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు పెట్టాడు అప్పుడు. వాలంటీర్లు గవర్నమెంట్ వాలంటీర్లు ఏంటండి? వాడికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. మా అమ్మగారికి అండి కాపు నేస్తం రాలేదు. కొన్ని నాకైతే రాదనుకోండి ఏజ్ పరంగా. మా అమ్మగారికి కాపు నేస్తం రాలేదు. ఇంకేమొచ్చినాయి? ఏమీ రాలేదు. ఇంకోటి ఏంటంటే అసలు ఎంత భయందాళకమైనగా ఉండేదంటే చిన్న మెసేజ్ పెట్టాలన్నా సరే భయం వేసిపోయేది అనమాట ఫోన్లో. అంత భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. ఎన్ని చూడలేదు మనం నామినేషన్లు వేసేటప్పుడు మీరు చూసారుగా, నామినేషన్లు కూడా కొట్టి ఆపిచ్చేశారు కదా. నామినేషన్లు కూడా ఎన్నివ్వలేదు కొన్ని పోస్టులకి. మీకు తెలుసు కదా పదవులకి ఎంత ఇబ్బంది పెట్టారు. అసలు అది రాజ్యాంగం అంటారా, పరిపాలన అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అప్పుడు కాపులు గుర్తు రాలేదు. వీళ్ళు ఏమన్నాడు? ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏమన్నాడు? మా కాపులు ఏంటి మాంసం తిని పడుకుంటారు, తాగుమూతోళ్ళు అన్నాడు. ఇది మా కాపుల్ని, మా యువతని కానీ మా మగవాళ్ళని కానీ తాగుమూతోళ్ళు చేశాడు వీడు. ఇంకోటి ఉంది లాయరు, ఇప్పుడు వెళ్ళింది వైసీపీలోకి వెళ్ళింది కుక్క. అదేం మాట్లాడుతుందండి? అదేమని తెలిసింది? ఏమని తెలుసు? ఒకప్పుడు ఏమంది? మా కాపులకు దోలెక్క వందది, మా మగపిల్లల్ని మా మగవాళ్ళని దోలెక్క వందది. అది మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంది ఇప్పుడు కళ్యాణ్ గారిని. ఎవరు వీళ్ళంతా ఇప్పుడు వచ్చారు కాపులు? ఇప్పుడు కాపులు గుర్తుకొచ్చారా? వీళ్ళ పదవిలో ఉన్నప్పుడు వీళ్ళు దోసుకుంటాం, తింటాం, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా ఇవన్నీ చేసి దోసుకుని తిని ఎంపీలు మినిస్టర్లు కూడా ఇచ్చాడుగా. మరి వీళ్ళకే మరి వీళ్ళు ఎందుకని అప్పుడు ఇది అవ్వలేదు? కాపులు ముఖ్యమంత్రి అవ్వట్లేదు కళ్యాణ్ గారిని అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు అంటున్నారు మరి వీళ్ళు ఎందుకని ముఖ్యమంత్రులు అవ్వలేదు? బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా, మరి అతను ఎందుకని ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడు చెప్తున్నాం మేము, అతను ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడు గుర్తుకొచ్చినాయి వీళ్ళకి. అంతకుముందు గుర్తు రాలేదా? కాపులు గుర్తుకు రాలేదా? అప్పుడేమో కాపులు తాగుమోతోళ్ళు, కాపులేమో దోలెక్క వాళ్ళు అని మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం వచ్చేసి కాపుల కోసం వీళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నాడు, ముఖ్యంగా కాపులు ఓటింగ్ కావాలి కానీ కాపులకు సంబంధించిన ఎవరికైనా ఏదైనా సమస్య అయితే పట్టించుకోవడం లేదు, కాపుల వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి ఎదిగాడని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ నిజంగా కుల రాజకీయం చేస్తున్నాడా? అంటే ఇప్పుడు వీళ్ళ కాపుల వల్ల ఎదిగాడని మాట్లాడుతున్నారు కదండి. వాళ్ళు అప్పుడు 2 చోట్ల ఓడిపోయాడండి కాపులు అంటున్నారు. ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు. వీళ్ళతో ఈ నోటుతో, ఈ దరిద్రపు నోటుతోనే మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయాడు. సర్పంచ్గా కూడా గెలవలేడు, వార్డు నెంబర్ గెలవలేడని మాట్లాడారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి చూపించాడు మా కళ్యాణ్ గారు. ఎవడండి వీళ్ళు ఎవడో పాలేరు కాపులు గారు. వీళ్ళ కాపులు ఏంటండి? వీళ్ళు ఎవడంటాకి కళ్యాణ్ గారిని అంటానికి అసలు ఏం మాత్రం వీళ్ళకి అర్హత లేదు. కళ్యాణ్ గారి మాట పేరెత్తడానికి అర్హత లేని దౌర్భాగ్యం స్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ కాపులు ఏంటండి? ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపులు రాజ్యాధికారం అంటే సీఎం కుర్చీ కళ నెరవేరడానికి పవన్ కళ్యాణ్ చెడగొడుతున్నాడు, అసలు పవన్ కళ్యాణ్ వల్లే కాపులు సీఎం కాలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి పోయిన 5 సంవత్సరాలు ఏమైపోయారు వీళ్ళు? మరి అప్పుడు కూడా అప్పుడు కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేదు అన్నారుగా. మరి అప్పుడు ఏమైపోయారు మరి వాళ్ళు? అప్పుడు మన సీఎం అవ్వచ్చుగా. మరి ఆ రెడ్డికి ఎందుకు కట్టబెట్టారు? ఆ రెడ్డి సంఖ నాకెందుకు నాకారు? మన ప్యాలెస్ చుట్టూ ఎందుకు తిరిగారు? వీళ్ళందరూ ఎందుకు తిరుగుతున్నారు ప్యాలెస్ చుట్టూ? వీళ్ళకి కూడా అపాయింట్మెంట్ లేక
అక్కడ బయట కూర్చుని ఏడ్చి వచ్చారు కదా, అలాంటి వాళ్ళు కదా వీళ్ళు బతుకులకి వీళ్ళు మాట్లాడతారా? ఎందుకు కళ్యాణ్ గారు ఎందుకు సీఎం అవ్వలేడు? సీఎంఏ కాదు, ఇప్పుడు చెప్తున్నాను నేను, పిఎం అవుతాడు. ఆ రేంజ్ ఉన్న ఏకైక నాయకుడు, నిజాయితీ పరుడు, ఏకైక నాయకుడు, మా కాపుల్లో పుట్టిన నాయకుడు రంగా గారిని మేము కోల్పోయాం. ఈయన కోల్పోము. కాపులు అందరూ ఇదిగా మేలుకుగానే ఉన్నారు. వీళ్ళేం మమ్మల్ని ఇచ్చేయక్కర్లేదు, అందరూ మేలుకుగానే ఉన్నారు. అందరూ కూడా కళ్యాణ్ గారి వైపే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపుల మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. రీసెంట్గా వైసీపీ కాపు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలందరూ కూడా మీటింగ్ పెట్టుకుని కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, అణచివేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక కాపు బిడ్డగా అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ 2 ఏళ్ళు ఎలా ఉంది? వాళ్ళు అన్న మాటలకు మీ సమాధానం ఏంటి? కాపు కులాన్ని బస్టు పట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి ఒక పెద్ద ఎత్తున కుట్ర చేయడానికి వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చాడు. అయితే వాళ్ళు ఆ టార్గెట్ ప్రకారం మీటింగ్ పెడతాము, మరి కాపుల మీద ఏ విధంగా మనం కుట్రలు చేయొచ్చు, యువతను ఏ విధంగా రెచ్చగొట్టవచ్చు అనే దాని మీద చాలా స్పష్టంగా వాళ్ళు ఒక డైరెక్షన్ తీసుకున్నారు. నేనేమన్నానంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఏమాత్రం కాపుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి నీ పార్టీ నుంచి, అంతే తప్పితే నువ్వు డ్రామాలు చేయొద్దు. ఎందుకంటే 1956 నుంచి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి కూడా కాపుల మీద ఈ రెడ్డి ముఖ్యమంత్రులు అందరూ కూడా కుట్రలు చేశారు. నువ్వు కూడా రాజశేఖర రెడ్డి కానీ నువ్వు కానీ మీరందరూ కూడా ఈ కుట్రల్లో భాగస్వాములుగా ఉన్నారు. కాపు యువత ఇవాళ రాజకీయంగా కూడా చైతన్యం అయ్యారు. మీ కుట్రలకి ఎవరూ కూడా దడిసేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా నిన్ను అడ్డుకుంటారు. నిన్ను అంటే ఇక్కడ మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు మేలు చేసాము, అభివృద్ధి చేసాము, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్పి కాపు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు మొన్న మీటింగ్లో. ఏంటి గత 5 ఏళ్ళు మీరు ఎంత లబ్ధి పొందారు, ఏం చేశారు, మీరు పొందిన ఫలాల గురించి కొంచెం వివరణ ఇవ్వండి. కాపులకి ఈడబ్ల్యూ రిజర్వేషన్లో 5% నేను ఇవ్వనని చెప్పేసి అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 5% కూడా రద్దు చేశారు. అయితే అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో కూడా నేను రిజర్వేషన్ ఉందని చెప్పాడు. అంటే కాపుల పట్ల తనకున్నటువంటి ఏ విధమైనటువంటి ఇది ఉందో, కాపుల మీద ఏ విధమైన కుట్రలు చేయాలని కసి ఉందో అవన్నీ కూడా చేశాడు. అదేవిధంగా కాపు నేస్తానికి కూడా చివరికి కాపుల్లో ప్రముఖుల పేర్లు పెట్టలేదు, రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు. రాజశేఖర రెడ్డి ఏమో కాపులకి జీవితకాలం వ్యతిరేకి. మరి అలాంటి వ్యతిరేక పేరు పెట్టి కాపులను అవమానించాడు. అంటే కాపుల్ని ఒక రౌడీలుగా, గోండాలుగా బయటకు ఫోకస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. డెఫినెట్గా నువ్వు చేసేటువంటి ఎలాంటి చిల్లర రాజకీయాల పట్ల కాపు యువత అందరూ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్గా దాంట్లో భాగంగానే నీకు మొన్న 11 సీట్లు వచ్చినాయి. ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని కాపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు గతంలో మీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా కాపు సామాజిక వర్గానికి, రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా తెలిసింది. పవన్ కళ్యాణ్ మీద ప్రతిరోజు కూడా కుట్రలు చేపిస్తున్నారు. మంత్రి పదవులు నేను పవన్ కళ్యాణ్ విమర్శిస్తేనే మంత్రి పదవులు ఇస్తా అన్నాడు. అదే రకంగా ఇచ్చి ఆ మంత్రులతో కూడా చేపించాడు. చివరికి పవన్ కళ్యాణ్ ఒక డైమండ్ లాంటి వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను దేశం కోసం పనిచేస్తాను, క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండకూడదు, వాళ్ళని పాతాలను తొక్కుతా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు తొక్కారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ రాజకీయాల్లో కోరుకోవాల్సింది ఏంటంటే నిజాయితీ ఉన్నటువంటి నాయకుడు కావాలి, క్రిమినల్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ వైసీపీ కాపు నేతలు మరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు కావాలి కానీ వాళ్ళకి అన్యాయం జరిగితే పట్టించుకోవడం లేదు. కాపు నేత ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్త గాదే సాయికృష్ణకి ఇంత అన్యాయం జరిగితే అసలు పట్టించుకోవడం లేదు, పైగా తనకి ఎటువంటి భరోసా కూడా కల్పించడం లేదని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా గాదే సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వైసీపీ విమర్శలు చేస్తుంది కదా దాని మీద. అంటే గాదే సాయికృష్ణ కానీ ఎవరైనా కూడా అతను నాకు తెలిసి జనసేన పార్టీ కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒకే న్యాయం చేయాలి. జనసేన పార్టీ అయితే ప్రత్యేకమైన న్యాయము వేరే వ్యక్తి కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే డెఫినెట్గా పోలీసు ఎవరైతే చేతుల్లో తీసుకున్నారో అధికారులను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా రౌడీ షీటర్స్ కానీ, సంఘ విద్రోహ శక్తి కానీ, అదేవిధంగా ఎవరైతే వీళ్ళు రెడ్ శాండిల్ వీళ్ళు ఉన్నారో సప్లై చేసేవాళ్ళు, వాళ్ళ పట్ల కూడా కఠినమైన యాక్షన్ తీసుకోవాలని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం మీద చర్చలు, విమర్శలు జరుగుతున్నాయి. వైసీపీలో ఉన్న ముఖ్యమైన కాపు నేతలందరూ కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఏంటి ఒక కాపు ఆడబిడ్డగా మీరేం చెప్తారు? కాపులకు ఎంత అన్యాయం జరిగింది ఈ 2 ఏళ్లలో? ఒక కాపుబిడ్డగా మేము చెప్తున్నామండి. కాపులు అందరం ఐకమత్యంగా ఉన్నాము.
వీళ్ళు కావాలని బురద చల్లుతున్నారు. వాళ్ళ గతం 5 సంవత్సరాలుగా పార్టీగా ఉన్నారు. వాళ్ళ కాపులకు ఏం న్యాయం చేశారు? ఇప్పుడు మేము అందరం ఏకగా ఒక తాటి మీద మేము నడుస్తున్నాం. మా కులాల పార్టీలు ఏమీ లేవు, అందరం ఒకలాగే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కులం ఎందుకు బయటకు లాగుతున్నారు? గతం అంతా మీరు ఏం చేశారు? కాపులకి ఏమన్నా న్యాయం చేశారా? అన్ని కులాలు మేము వేస్తే కదా మీరు ఓట్లు అడ్జస్ట్మెంట్ గెలుచుకున్నారు మీరు. మరి ఆనాడు కులం కాపులు అంటున్నారు, మరి మేము అందరం కాపులమే మా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయాము. మీకేసాం ఓట్లు, కానీ మాకు అక్కడే తెలుస్తుంది కదా, మాకు నాయకుడు ఈ పవన్ కళ్యాణ్ మీద మేమందరం తాటిపై నుండి మేము ఆయనకు ఓట్లు వేస్తే ఎప్పుడో గెలిచేవాడు కదా, మీకేసాం కదా. అంటే ఇక్కడ వైసీపీ గత 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు కాపు కులానికి మేలు చేసింది, సంక్షేమాలు, అభివృద్ధి ఇచ్చిన మాట అంతా నిలబెట్టుకున్నారు అని చెప్పి వైసీపీ కాపు నేతలు చెప్తున్నారు. ఏంటి గత 5 ఏళ్ళు మీరు ఎంతవరకు కూడా లాభపడ్డారు వైసీపీ గవర్నమెంట్లో? మేము ఏమి లాభం పొందాలి, అంత నష్టమే పొందాం. మేము మా నాయకుడు గెలుచుకుంటే మేము చాలా హ్యాపీగా న్యాయంగా ఉండేవాళ్ళం అనుకుంటా. కానీ ఆయన వచ్చి మమ్మల్ని ఏం చేశాడు? ఎన్జోపికి వాళ్ళ కులాలే చూసుకున్నారు, కానీ మాకు ఇది కాపుల కులంకి ఏం చేశాడు? మాకేం చేయలేదండి. ఇంకా మా మీద బురద చల్లుతున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ మీద ఆయనకి ఎందుకండి? ఆయన పనే దాన్ని చేసుకుంటున్నాడు. ఆయన కాపులనే కాదు, ప్రతి కులాన్ని లాక్కొని వస్తున్నాడు, కలుపుకొని వెళ్తున్నాడు. నీలాగా నీ కులం కాపుల కులం పక్కన పెట్టుకొని నీ కావాల్సిన వాళ్ళని నువ్వు లాక్కొని వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు, సపోర్ట్గా చేస్తున్నావు నువ్వు. అంతేగాని ప్రతిదీ ఏ చేస్తే పెళ్లి చేసినా పవన్ కళ్యాణ్ అంటున్నావు, గడ్డం పెంచుకున్నా పవన్ కళ్యాణ్ తప్పు అంటున్నావు, ఆయన నడిచినా పవన్ కళ్యాణ్ తప్పు అంటున్నావు, ఆయన పంచి కట్టుకున్నా ఏంటి పవన్ కళ్యాణ్ పంచి కట్టాడు అంటావు. నువ్వు అన్నీ లాక్కొని తీసుకొస్తున్నావు పవన్ కళ్యాణ్ని. నీకు గతం 5 సంవత్సరాలే పదవి వచ్చిందండి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఏం సాధించావు? ఏం చేసావు? ఇప్పుడు ఈయన చేసుకొని వస్తుంటే, ఈయన పవన్ కళ్యాణ్ చేసుకొని వస్తుంటే ఆయన కాపులకే న్యాయం చేస్తున్నాడు, కాపులనే దగ్గరికి తీస్తున్నాడు, కాపులనే తీసుకొస్తున్నాడు అని అంటున్నాడు. అందరి కులాలు తీసుకొస్తున్నాడు కదా, అది కనిపించట్లేదా మీకు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కుల రాజకీయం చేస్తున్నాడు, కాపులను అడ్డం పెట్టుకుని ఈ రోజు ఆ స్థాయికి ఎదిగాడు. కానీ కాపులు పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ కనీసం దానికి ఒక సమస్య పరిష్కారం కూడా చూపించలేకపోతున్నాడని మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మనకి కృష్ణలంక గాదే సాయి కృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుని వైసీపీ తప్పు పడుతుంది. దీనికి మీరేమంటారు? అసలు వాళ్ళని తిట్టాలో పొగడాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాయి కృష్ణది కాపులే కదా, కాపు బిడ్డే కదా, అతన్ని సపోర్ట్ చేశాడా లేదంటే మామూలుగా శిక్ష ఇచ్చాడా? ఇప్పుడు కేసు ఎవరైనా ఒకటే కదా ఆయన దృష్టిలో, కాపు కాదు ఏ కులం కాదు, అన్నిట్లో ఆయనకు ఒకటే, ఏ కులమైనా ఒకటే కదా. ఇప్పుడు సాయి కృష్ణ అని కాపు అని చెప్పి వెనకేసుకొచ్చాడా? కేసులు ఏమైనా కొట్టిపిచ్చేసాడా? తల్లి బాధను అర్థం చేసుకున్నాడు. కానీ న్యాయం అంటే అందరికి ఒకే న్యాయం కదా, అందుకని చేశారు పవన్ కళ్యాణ్. దాంట్లో తప్పేంటి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సింపతో పొందటానికి వచ్చి రాగానే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం మాట్లాడుతున్నావే, కులం రాజకీయం చేస్తున్నావే, శవై రాజకీయం చేస్తున్నావే నువ్వు, ఇది పద్ధతేనా? మీకు అనిపించట్లేదు? తప్పు అని అనిపించట్లేదు మీకు? పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన పార్టీ అని అంటే కాపు కులం, కాపులు అంటే జనసేన పార్టీ, కాపుల వల్లే ఈరోజు జనసేన ఎదిగింది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడని చెప్పి వైసీపీలో ఉన్న కాపులు అంటారు. ఏంటి నిజంగా 100% కాపులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించారా? అన్ని ఓట్లు పడ్డాయా నిజంగా? అసలు ఆనాడే అందరు కాపులు ఓట్లు వేస్తే 2019 గెలిచేవాడు కదండి. మళ్ళీ ఏమన్నా మైండ్ ఉందా మాట్లాడితే? మాకేమన్నా ఏదైనా మాట్లాడితే ఇలాగో ఈ కాపులు ఇలా మాట్లాడుతున్నారని అంటారు. ఆ రోజు మేము కాపులు అందరూ మాట్లాడి ఓట్లు వేస్తుంటే ఆనాడే గెలిచాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇడిపోతారు చెప్పండి? కూటమి ఇప్పుడు గెలిచింది కదా, ఆయన ఏంటి ఆ రోజు అందరిని కావాలి, అందరు తాటి మీద నడవాలని పవన్ కళ్యాణ్ సిద్ధార్థం ఏంటి? అందరూ ఒకటి ఉండాలి, అందరికి న్యాయం చేయాలి అనేసి ఆయన పొట్టుదలతో ముందుకు నడుస్తున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం అనే అంశం అనేది తెర మీదకి వచ్చి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్గా వైసీపీ కాపు నేతలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, అణచివేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగడం లేదని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఒక కాపు మహిళగా, ఒక కాపు బిడ్డగా మీ సమాధానం ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్యాయం జరుగుతుందా? ఏమండి, నేను ఒక కాపు బిడ్డగా మాట్లాడుతున్నాను. ఏమండి, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మా మీద చెడుగా ప్రచారం చేస్తుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది అలాగని. మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాపులకు ఏం మంచి చేశారు? మాకు విదేశీ విద్య అని ఒకటి ఉంది. ఏమన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా మా కాపు బిడ్డలు ఏమన్నా విదేశీ విద్య వెళ్ళి చదువుకున్నారా? పేద విద్యార్థులు ఈడబ్ల్యూసీ అని ఒక రిజర్వేషన్ ఉంటుంది, 5%
50%. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు ఆ రిజర్వేషన్ తీసి పారేశారు. తర్వాత సంవత్సరానికి 2,000 కోట్లు కాపులకు ఇచ్చేవారు. వీళ్ళు 5 సంవత్సరాలు 10,000 కోట్లు. ఆ 10,000 కోట్లు ఏం చేశారు? మా కాపు కులస్తులకి ఇవ్వలేదు. అది మీరు ఏదో నవరత్నాలని ఏయో ఉన్నాయి. ఈ డబ్బు అంతా మీరు తీసారండి, నవరత్నాలకి మీరు వాడుకున్నారు. మా కాపులకి మీరు ఏమి మంచి చేశారు? మా కాపుల్లోనే మనకి అంబటి ఉన్నాడు, తర్వాత ఏమో పేరు నాని ఉన్నారు, మరి ఏంటిదా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. కానీ వాళ్ళు మీరు కాపులని చెప్పుకోవటానికి సిగ్గులేదు. మీరు వైసీపీలో ఉన్నారు కదా, మన కాపులకి మీరు ఏ దాంట్లో ఉండండి, ఎవరి ఇష్టం వాళ్ళది. కాపుల్లో ప్రతి రాజకీయంలోనే ఉంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది కాపుల్లో ఈ రాజకీయంలో లేకుండా కూడా ఈ గొడవలు మనకెందుకు అని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అయితే మీరు ఈ అంబటాలు ఏం చేస్తున్నారండి? మీరే ముఖ్యమంత్రి పదవి మీరే తీసుకోవచ్చు కదా. మీరు తీసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా కులస్తుడికే సీఎం పదవి ఇస్తాను అంటే నాతో పాటు మా కుల బిడ్డలు, మా కాపు బిడ్డల్ని మీకు నేను ఓటు వేయిస్తాను. ఇక్కడ మీరు కుల రాజకీయాలు చెయ్యొద్దు, కాపు కులాన్ని మీరు ఈదిలోకి లాగొద్దు, చెడుగా ప్రచారం చెయ్యొద్దు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కాపులకు మంచి చేసాము, కాపు చైర్మన్ల కింద ఎక్కువ మందికి పదవులు ఇచ్చాము, దాంతోపాటు సంక్షేమ నిధులు ఇచ్చాము, అన్నీ చేసామని అంటున్నారు. మరి మీరేమో ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు, ఏది నిజం మరి? ఏమండి, కాపుల్లో అడవి శేషి గారు ఎవరో ఉన్నారండి, 2 పదవులు ఇచ్చారు. మళ్ళీ ఇంకొకరు ఎవరో జక్కంపూడి రాజా గారు రాజమండ్రిలో ఉంటారు. వీళ్ళిద్దరు ఏం ఓడో పీకారండి. ఒక ఆయన ఏంటిదా, మా కాపుల్లో ఒక ఆయన రోడ్లు వేయలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మా కాపుల్లో పేరు చెప్పటం లేదు. ఆయన మాకు రోడ్లు వేయండి అని వెళ్ళి అడిగాడు. మీరు చంపేస్తారా? చంపేసి మీరు పంపుతారా? మీరు వైసీపీలో ఉన్నప్పుడు మా కాపులకి ఏం న్యాయం చేశారో ఒక్క మాట మీరు చెప్పండి, మీరు చెప్పి నిరూపించండి. కానండి మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు కుల రాజకీయాలు మాత్రం మీరు చెయ్యొద్దు. మాకు ముందుగుంట మాకు వంగవీటి రంగా గారు మా దేవుడు, ఆయన మంచి పనులు చేశారు, మా కాపులకు మంచి పేరు వచ్చింది. రెండో దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మా కాపు బిడ్డ. వీళ్ళిద్దరు కాపు బిడ్డలు కాపులకు మంచి చేస్తున్నారు. అంతే తప్ప మీరు కాపు కులాన్ని ప్రతి దాంట్లోకి కాపు కులాన్ని బయటకు లాగమాకండి. అలాగే మీరు రెడ్డి కులాన్ని లాగుతున్నారా, చౌదరీస్ని లాగుతున్నారా, బీసీలు లాగుతున్నారా? ఇలాంటి కుల రాజకీయాలు చేయటం లేదు కదా. మీరు ఎందుకు కాపుల్లో ప్రతిదానికి మాటికి కుల రాజకీయాలు చేస్తున్నారు? మేమే కాపులు 27% ఉన్నాం, మేమే ఓట్లేసి మేము గెలిపించుకునేలా ఉంటే మాకు మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సీఎం అవును, మా కాపు బిడ్డ అదండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు కావాలి కానీ కాపులకు అన్యాయం జరిగితే వాళ్ళని పట్టించుకోవడం చెప్పి రీసెంట్గా కృష్ణలంకలో సాయి కృష్ణ ఘటన మీద ఇప్పుడు వైసీపీ చాలా విమర్శలు చేస్తుంది. అంటే కాపులకు అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏం జరిగినా, జనసేన కార్యకర్తలకు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. సాయి కృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తీరుని మీరైతే ఎలా చూస్తారు? ఆయన మాట్లాడింది తప్ప రైటా మీరేమనుకుంటున్నారు? ఏమండి, ఎవరన్నా చనిపోయినా కూడా ఏంటండి కాపు కులం అని రాజకీయాలు చేస్తున్నారు. అంబటి గారే కాదు, ఎవరన్నా ఏంటండి ప్రతి దానికి కుల రాజకీయాలు మీరు లాక్కొస్తారా? సాయి కృష్ణది జరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? మనకి ఇది ఉన్నారు కదా, ఇది గవర్నమెంట్, న్యాయం, చట్టం, పోలీసు అందరూ ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెయ్యాలి? ఆయన ఏం చెయ్యరు కదా. మీరు ప్రతి దానికి ఏంటి శవరాజకీయాలు చేస్తున్నారు. సాయి కృష్ణ కాపు అయినంత మాత్రాన మళ్ళీ ఆయన ఎవరు పోలీసు కూడా కాపు. మళ్ళీ మీరు ఈ కులాలనే చెప్తున్నారు. పోలీసు సిఐ గారు కాపే అంటున్నారు, చనిపోయిన సాయి కృష్ణ గారు కాపే అంటున్నారు. ఇప్పుడు ఇలా చనిపోయిన వాళ్ళందరికీ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమీ చేయట్లేదు, అన్యాయం చేయటం లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారండి? మనకి ఇది ఉందిగా, కోర్టు ఉంది, పోలీసు ఉంది, వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేస్తుంది. ఈ సాయి కృష్ణ గారికి న్యాయం జరుగుతుందండి. ఇక్కడ
ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపు కులస్తుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడు, పల్లకి మోస్తున్నాడు. వాళ్ళ చేత అంటే జనసేన కార్యకర్తల చేత కాపు కులస్తుల చేత పల్లకి మోయిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా పల్లకి మోస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు మరి? ఏమండి, మేము వైసీపీ వాళ్ళకి కూడానండి మేము ఓట్లేసి గెలిపించామండి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకండి మీరు ఇలాగా కాపు కులాన్నే లాగుతున్నారు? మీకు పల్లకీలు ఈ కాపులే పల్లకీ మోసి మీకు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నావా? మా కాపుల్లో ఒకటి ఉంది, ఎవరిని నమ్మితే వాళ్ళకి ప్రాణాలు ఇస్తారు. నిన్ను నమ్మారు కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇద్దామని ఈ కాపు కులం అంతా వచ్చి నీకు ఓట్లు వేశారు, నిన్ను పల్లకి మోసారు. నువ్వేం చేసావు? నీ ప్రభుత్వం వచ్చాక కాపులకి ఏమన్నా ఒక మంచి పని చేశాను అని నువ్వు ఒక లెటర్ వదులు. మా అంబటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? కాపుల్లోనే నువ్వు ఎంతో మందికి ఇవ్వలేదు, మంత్రి పదవులు ఏంటి తక్కువ మందికే ఇచ్చావు. వాళ్ళు ఏం చేశారు? మా కాపులకి మాట కుల రాజకీయాలు శవ రాజకీయాలు ఏందరా మీ బతుకులు చెడ మారంట. మీరు మారండి. మీ కాపుళ్ళు కానీ రెచ్చగొడితే ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు వచ్చి మీ అంతు తేలుస్తారు. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కాపులందరూ కూడా జనసేనలోనే ఉన్నారు. జనసేన అంటే కాపుల పార్టీ, కాపులు అంటే జనసేన పార్టీ అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఒక కాపు మహిళగా మీరేం చెప్తారు? కాపులందరూ కూడా జనసేనకు 100% మద్దతు ఇస్తున్నారా? లేదండి, దీనికి నేను 100% నేను ఒప్పుకోనండి. ఎందుకంటే జనసేనకి మద్దతు ఇచ్చిలో అంటే మా పవన్ కళ్యాణ్ గారు 2019లోనే ఆయన 2 దిక్కులు ఓడిపోరు కదా. జనసేన పార్టీ ఎక్కడ ఓడిపోదు కదా. మా కాపులే 27% ఉన్నారు, ఓట్లు వేసిన కదా. కాపులు మద్దతు ఇస్తున్నారు అని చెప్పడానికి మీరు ఎక్కడ సరిపోతారు? కాపులండి మద్దతు అన్ని పార్టీల్లోనే, సిపిఎం సిపిఐ మొత్తం జనసేన వైసీపీ టీడీపీ ప్రతి పార్టీలోనే మా కాపులు ఉంటున్నారు. జనసేన ఒక్క పార్టీని మీరు కులం పార్టీ కింద మార్చమాకండి. మిగతా పార్టీలు మీరు మారుస్తున్నారా? మీరు ఎందుకో నాకు అసలు అర్థం కావట్లేదండి. ఈ కాపుల్లో ఎందుకంటే ఇలా రోడ్ల మీదకి లాగుతూ ఉంటారు? ఒక చనిపోయినా కాపులే అంటారు, ఏదన్నా మర్డర్లు జరిగినా కాపులే అంటారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పని చేసినా కూడా కాపులు అంటారు. ఏంటి మీరు అవన్నీ వద్దండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేనకు వచ్చి ఏమన్నా చెడు చేశారా? ఆయన కుల రాజకీయాలు ఏం చేయరు, అన్ని కులాలని కలుపుకుంటూ పోతున్నారు. మీరు కుల రాజకీయాలు కాపు కులాలని లాగమాకండి. ఇంకోటండి, ఆయన చేసిన మంచి పని గురించి మీరు మాట్లాడండి. లేదా చెడు చేశారా అది మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి, చూపించండి. అంతే తప్ప మీరు జనసేనని పవన్ కళ్యాణ్ గారిని కులాలతో మీరు అంటగట్టొద్దు. మీరు ఇలాంటి అంటగట్టారనుకో మీకు తాట తీస్తాము, పరిగెలెట్టిస్తాము. ఫైనల్గా మీరేమంటారు? ప్రస్తుతం వైసీపీ కాపు నేతలందరూ మీటింగ్ పెట్టుకొని కాపు కులానికి అన్యాయం జరుగుతుంది, కూటమిలో కాపులకు వాల్యూ లేదు, ఊడిగం చేస్తున్నారనే విధంగా విపరీతమైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి వైసీపీ కాపు నేతలకి ఒక కాపు మహిళ బిడ్డగా మీరేం చెప్తారు? మీ సమాధానం ఏంటి? వాళ్ళకి మీ స్టైల్లో మీరైతే ఏం చెప్తారు? వాళ్ళకి ఏం లేదు సార్, మాకు జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే నాకు ఒక అభిమానం. ఏం వద్దు సార్, మా కాపుల్లో ఒకరికి మీరు సీఎం పదవి ఇవ్వండి సార్. మీ కాపుల్లే మేము సీఎం చేస్తామని ఒక్క మాట ఇవ్వండి సార్. మా కాపులు అందరమే మీకే ఓటేస్తాం. ఓటేసి మిమ్మల్ని మెజార్టీతో గెలిపించి మిమ్మల్ని అందులో ఎక్కిస్తాం. మా కాపుడికే మీరు సీఎం అని ప్రకటించండి. నాతో పాటు మా కాపు బిడ్డలు అందరమే మేము మీకు వచ్చి సపోర్ట్ చేస్తాం. నేను సవాల్ చేస్తున్నాను, మీరు సవాల్ చేస్తారా? కాపు బిడ్డకి ఇస్తానని ఇవ్వండి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం మీద విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుందనే మాట వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని బలంగా విమర్శిస్తున్నారు. ఒక కాపు బిడ్డగా మీరేం చెప్తారు? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కాపులకు అన్యాయం జరుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ముందుల అలా మీటింగ్ పెట్టినప్పుడు పార్టీ తరపున మీటింగ్ పెట్టకుండా కాపులందరినీ కేకేసి కూటమిలో ఎక్కడ అన్యాయం జరిగిందో వివరించి చెప్పాలి. వాళ్ళకి తెలిసి తెలియనట్టుగా కూటమిలో అనేది కాపులకి అన్యాయం జరగల, కాపులకే న్యాయం జరుగుతుంది. ఎక్కువ కాపుల్ని చాలా గొప్పగా ఇది ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని కాపు దాన్ని రుద్ది దాని మీద ఆయన బురద చల్లటం అనేది తప్పు.
మీరు చేయాల్సిన పని ఏంటంటే మంచిగా చేసిన ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, దానికి ఇంకా మనం సపోర్ట్ చేసి ఇంకా బ్రహ్మాండంగా మనం ఈ కాపులకి అన్యాయం జరగకుండా మీరు వెనకాలండి బ్యాక్ బోన్ కింద చేయాలి తప్ప మనం విషం జల్లి మీ స్వార్థం కోసం, మీ ఈ ముగ్గురు స్వార్థం కోసం, ఎవరు అంబటి, పేరెన్ నాని, గుడివాడ దేవుడు, వీళ్ళ కోసం మీ స్వార్థం కోసం కాపుల్ని వాడుకోవడం అనేది తప్పు. అంటే ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు 5 ఏళ్ళు కూడా కాపులకి న్యాయం జరిగింది, మేము అంతా కూడా వాళ్ళకి మంచి చేసాము, ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్యాయం చేస్తుందని అంటున్నారు కదా. ఏంటి గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ కాపులకి ఏం జరిగింది అసలు? మీరు కాపుల్ని ప్రతి ఊరుకు వెళ్ళి మీరు చెప్పిన మాట చెబితే చెప్పు తీసుకు కొడతారు. ఎందుకు తెలుసా? కాపులకి 100% వైసీపీలో అన్యాయం జరిగింది. దాని ఏంటి, కాపు చైర్మన్ లేడు, దానికి నిధులు లేవు, అమెరికా పీరిస్మెంట్లు లేవు, ఏమీ లేవు. ఏమీ లేకుండా అది చేయటం అనేది చాలా తప్పు. ఇంకా వాళ్ళు మారపోతే ఇంకా 100% ఈ కాపుల వ్యవస్థ మారదు. అంటే ఇప్పుడు సడన్గా కాపు కులం ఎందుకు తెర మీదకి వచ్చిందంటారు? అంటే ఇక్కడ కూటమిలో పవన్ కళ్యాణ్ కాపుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, వాళ్ళని తాకట్టు పెట్టేస్తున్నాడు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టేస్తున్నారని విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ వల్ల మీకు గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయా, లేదనంటే మీకు ఉన్న మర్యాదలు పోతున్నాయంటారా? కాపులకి మర్యాద ఈ 2 సంవత్సరాల్లో అగ్రస్థానంలో ఉంది. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాళ్ళల్లో విభేదాలు తెచ్చి మీరు లబ్ధి పొంది మీరు ప్యాకేజీ కోసం కాపుల్ని ప్యాకేజీ, ఎందుకంటే కాపు దెబ్బ ఏంటో మొన్న వైసీపీకి తెలిసింది. వైసీపీకి కాపు ఏంటో, కాపు దెబ్బ ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత కళ్ళు తెరిచి డ్యాన్స్ చేస్తే ఇంకా మీ జీవితంలో కాపు అనేవాడు మీ వెనకాల ఉండడు, రాబోడు కూడా. పోనీ ఇంకా మీకు చెబుతున్నా, రేపు 18 ఏళ్ళకి ఓటు వచ్చేవాడు కూడా మీ వెనక చూడడు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు, మీరు చేసిన హింసలు, మీరు చేసిన దౌర్భాగ్య పనులు ఎవరు చేయరు. పేరెన్ నాని తప్పు, నువ్వు చేసేవన్నీ తప్పు, కాపుల జోలికి రామాక. కాపు ఉన్నదల్లా జనసేన ఏపు, జనసేన అని కాపు, ఇంకా రెండో మాట లేదు. అంటే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపుల ఓట్లు ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. ఈరోజు వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ కులస్తులకు సంబంధించి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఎవరైనా చనిపోతే, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కనీసం పట్టించుకోకుండా న్యాయం కూడా చేయటం లేదని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? ఒకటండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో 2-3 ఇన్స్టెంట్స్లో కాపుల్ని అండగా నిలబడి బ్రహ్మాండంగా చేశారు కూటమి ప్రభుత్వం. మీరు విమర్శించుకోవడాలు తప్ప వేరే ఉద్దేశం లేదు. మీరు ఎన్ని తిప్పలు పడినా, ఎన్ని విషం జల్లినా, ఎన్ని మీరు కిరికిరిలు పెట్టినా కాపులు అనేవాళ్ళు మార్పు లేదు. ఎందుకంటే ఏ ఫంక్షన్లో చూసినా మేము 10-15 మందితో మాట్లాడుతూ ఉంటాం. కాపులకి జరిగింది అన్యాయం వైసీపీలోనే. ఆ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వాళ్ళ దెబ్బకి నరకం అనుభవించారు. ఏం చేశారని మీరు కాపులకి చెప్పండి. మీరు సూటిగా మేము ప్రశ్నిస్తాం, మీరు ఏం చేశారు? ఏమీ చేయకుండా చేశామనే మాట అనవసరం. అనుభవించినోడికి తెలుసు. ఇప్పుడు నాకు నువ్వు మంచి చేశారండి, పేరెన్ నాని గారు మంచి చేశాడు, అంబటి రాంబాబు గారు మంచి చేశాడని చెబుతాం. ఏమీ చేయకుండా నేను కాపులకి చేశాను, ఏంటి నువ్వు కాపులకి చేసింది చెప్పు. నువ్వు కాపులకి ఏం చేసావు? మీ విజయం మీ కాపులకి చేసావండి, చాలా బాగుంది. బందర్లో నీకు ఎవడు ఓటేసాడు? కాపుడు ఒక్కడు ఓటేసాడా? ఎవరు వేశారు? బీసీలు వేసారా? ఏమి వేయలే. ఏం చేశారు? రోడ్డును పాలు చేశారు నిన్ను. అర్థమైందా? నువ్వు ఉలికి సాటుకోవడం తప్ప కాపుని వెనకాల రారు, ఉండరు, మీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపుల మీద చర్చనీయాంశంగా విమర్శలు నడుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలంతా కూడా కాపు అనే విధంగా మాట్లాడుతున్నారు. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టుకుని కాపులకు అన్యాయం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు, న్యాయం చేయడం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఒక కాపు బిడ్డగా మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి.
వీళ్ళు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు కదా మీటింగులు పెట్టుకొని. వీళ్ళ 5 ఏళ్ల పాలనలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మరి ఇంతమంది కాపు నాయకులు వైసీపీలో కూడా ఉన్నారు కదా, మరి వీళ్ళు కాపులకి ఏం న్యాయం చేశారనేది నేను ఈ రోజున కాపు బిడ్డలాగా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసిందే దాన్ని వదిలేసి ఆ రోజున మిమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూటమి పెట్టడానికి సహాయపడి మెయిన్గా నిలబడి కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర భూమిక పోషించి కాపులందరినీ పెద్దన్న పాత్ర తీసుకోమని చెప్పి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా ఈ రోజున 90% పైగా కాపులు కూటమికి సపోర్ట్ చేసి 164 స్థానాల్లో ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యంగా నిలబడితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓరవలేక ఏదో 1-2 కుక్కల చేత వాళ్ళని అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ ఈ రోజున కాపుల మీద బుధజలాలను చూస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏదన్నా అనాలని అనుకుంటే కాపులను ఎందుకు విమర్శిస్తారు? నాకు అది విషయం అర్థం కాని విషయం. ఎందుకంటే మీరు ఏదన్నా అనాలనుకుంటే ఈ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏదన్నా విధానాల పరంగా మీరు ప్రశ్నించాల్సి వస్తే, ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడాల్సి వస్తే ముందు సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని మాట్లాడారు జనరల్గా ఎవరైనా కానీ ఇక్కడేం జరుగుతుంది? సెకండ్ ప్లేస్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పదవులు అనుభవించి వచ్చారు, మంత్రులు చేసి ఉన్నారు. కానీ ఇవన్నీ పట్టనట్టుగా చిన్న పిల్లాడి మాదిరిలాగా రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ, ఎవరు మాయమైపోయినప్పటికీ, లేదా ఏది జరిగినప్పటికీ, పోలీస్ స్టేషన్లో ఏది జరిగినా, ఇంకోటి ఏది జరిగినా వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం, పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లటం, కాపులని ఎద్దేవా చేసి మాట్లాడడం. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ హయాంలో కాపులకు మేలు జరిగింది, సంక్షేమాలు, అభివృద్ధి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పి వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, బొత్స సత్యనారాయణ లాంటి ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి గత 5 ఏళ్ళు మీరు ఏం లబ్ధి పొందారు, వైసీపీ ప్రభుత్వం నుంచి మీరు ఫలాలు పొందారంటారు? ఒకటండి, ఫలాలు పొందామని చెప్పి అనడానికి ఎవరికి చేయని న్యాయాలు ఏమైనా కాపులకు స్పెషల్గా వైసీపీ గవర్నమెంట్లో చేశారా? ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది, 5% అంతకుముందు అమలైంది. వీళ్ళు వచ్చిన తర్వాత తీసేశారు, మళ్ళీ దాన్ని అమలు చేశారా ఏదన్నా కానీ? అది చేయలేదు. అలాగే కార్పొరేషన్కి సంవత్సరానికి వచ్చేసి 2000 కోట్లు బడ్జెట్లో కేటాయించలా, ప్రతిపాదించారు అంతే. కానీ దాని కేటాయింపు జరిగిందా? విధులు నిడుదలైనయా? లాస్ట్ 5 yearsకి వచ్చి 5 to 10 crores రావాలి, 10,000 crores రావాలి. కానీ ఒక్క రూపాయి అయినా సరే కాపు సంక్షేమానికి, కాపు విద్యార్థికి కానీ, కాపు విదేశీ విద్యకి కానీ, అలాగే కాపులు ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి కానీ దేనికైనా కేటాయించారా? ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి తగుదనమ్మ అనుకుని పెద్ద మనుషుల్లాగా, అంటే వైసీపీ పార్టీలో కాపులు వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరా? వేరే కులాలు ఏమీ లేవా? అసలు కాపులు వీళ్ళే ఎందుకు మాట్లాడతారు? వీళ్ళని ఎందుకు బయటకు తీసుకొస్తారు? వీళ్ళకైనా మాట్లాడే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. మేము ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేయాలి కదా. పవన్ కళ్యాణ్ గారే రాష్ట్రంలో టార్గెటా? ఇప్పుడు ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా కానీ ఈయన ఒక్కళ్ళే పరిష్కారమా? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చాడు. వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా పట్టించుకోవడం లేదు. కాపులకు సంబంధించిన సొంత జనసేన కార్యకర్త మీద దాడి జరిగి ఎంత అన్యాయం జరిగితే కనీసం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఎగ్జాంపుల్ మనకి విజయవాడ కృష్ణలంకకు సంబంధించిన గాదే సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ తీరుని మీరైతే ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ తీరు ఈరోజు వైసీపీ తప్పు పడుతుంది, మీరేం చెప్తారు దానికి? ఏమండి, బాధితురాలా అనేది విషయాన్ని పక్కన పెడితే ప్రతి చిన్న సంఘటనని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు కులం అనేది ప్లస్ మీ కులం మీకుంటుంది, నా కులం నాకుంటుంది. నేను ఆలోచించి ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసుకొని నా కులంలో పుడతానా? మీరు అలా పుట్టారా? పోనీ ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా అలా పుడతారా? ఇప్పుడు ఆయన కాపు కులంలో పుట్టారు. అదే పనిగా తీసుకొని సూదిలో దారం లాగినట్టు ఎంతసేపటికి నువ్వు కాపు కులం అంటే జనసేన పార్టీలో రెడ్డులు లేరా? జనసేన పార్టీలో చౌదరీస్ లేరా? ఒక్క కాపులకు సంబంధించి జనసేన పార్టీ పెట్టాడా కళ్యాణ్ గారు? ఆయన ఎప్పటికీ ఎలా చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా నన్ను కులాలకు అతీతంగా చూడండి, నేను అన్ని కులాలను కలుపుకొని పోవడానికి రాజ్యాధికారం కావాలంటే మన కింద కులాలు అన్నీ కూడా కావాలి అని చెప్పేసి ఆయన ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంటే వీళ్ళు తగుదనమ్మా అనుకుంటా ప్రతిసారి పైకి లేచి మేమున్నాం అనుకుంటా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. వైసీపీ పార్టీలో ఉండి కాపు కులంలో పుట్టి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మరి ఈసారి పోటీ చేసేటప్పుడు మాకు కాపులకి సీఎం సీటు కేటాయించు, మరి మొత్తం జనసేన పార్టీలో ఉన్న కాపులందరినీ మేము తీసుకొస్తాము, గెలిపిస్తామని చెప్పేసి మాట ఇవ్వమని చెప్పండి, మాట తీసుకోమని చెప్పండి. మేము కూడా వెళ్తాం. ఇప్పుడు మేము జనసేన పార్టీలో ఉన్నాము, మేము కులం గురించో వేరే గురించో రాలా, కళ్యాణ్ గారి విధానాల గురించి వచ్చాం. ఆయన అభిమానం మీద, ఆయన మాకు మంచి చేస్తారు అనే దాని మీద
మేము వచ్చాం అంతే తప్ప ఏదో చేస్తా ఏదో మా కులంలో వ్యక్తి మేము అదే కులం ఆయన అదే కులం కాబట్టి కులం రంగు పూసుకొని తిరుగుదాము ఏదో ప్రయోజనం పొందుదామని రాలేదు మేము. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కులాన్ని వాడుకుని అభివృద్ధిలోకి వచ్చాడు. ముఖ్యంగా కాపులందరి చేత ఈరోజు పల్లకి మోయింటున్నాడు. ఆయన పల్లకి 15 ఏళ్ల పాటు మోస్తానని చెప్తున్నాడు. చంద్రబాబు ఊడికి చేయించున్నారని చెప్పి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా వారు వైసీపీ నాయకులు. మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ పల్లకి మోస్తున్నాడా? మీరు కూడా చంద్రబాబు గారికి కమ్మ సామాజిక వర్గానికి ఊడికం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉందండి. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ వైసీపీకి ఊడిగం చేయడానికి వెళ్ళారా? ఆ మాటకి సమాధానం చెప్పమనండి మాకు, మేము కూడా అప్పుడు సమాధానం చెప్తాం. ఏ రోజైనా వైసీపీ నుంచి కాపు నాయకులందరినీ బయటికి రమ్మని మేము చెప్పామా? జనసేనలో జాయిన్ అవ్వమని చెప్పామా? మీ అభిమానం చొప్పున మీరు వెళ్ళారు, మేమంతే కదా, అలాగే వచ్చాము. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యూహం ఉంది. ఆయన ఎప్పుడు కాపులే ఇది చేయండి జనసేనకి అని చెప్పాల. మనం పెద్దన పాత్ర వహిస్తూ మన కింద ఉన్న ఇప్పటి వరకు రాజ్యాధికారానికి నోచుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలందరినీ కలుపుకొని రండి మీరు రాజకీయంలోకి, అలా చేయండి లోకల్ బాడీస్లో అని చెప్పి మాకు ఎప్పుడు దిశానిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని ఒక కాపులమే ఏలేద్దాం రాష్ట్రాన్ని మనమే ఏలుకుందాం అని చెప్పేసి ఎప్పుడు చెప్పరు. మరి వైసీపీ ఇప్పుడు చాలా ప్రధానంగా మాట్లాడుతూ కాపులు అంటే జనసేన, జనసేన అంటే కాపుల పార్టీ, వీళ్ళు దొందు అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, జనసేనలో 100% కాపులు మద్దతు ఉందంటారా? వాళ్ళ ఓటింగ్ వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి వచ్చారంటారా? ఓటింగ్ సంగతి పక్కన పెడితే అధికారం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు వేశారు కదా, ఎంతమంది కాపులకి నామినేటెడ్ పదవులు ఇచ్చారు జనసేనలో చూపించండి. జనసేనలో రెడ్డిలు లేరా? జనసేనలో చౌదరీస్ లేరా? నిన్న కాక మొన్న మాకు పార్లమెంటరీ కమిటీ చేశారు, తెనాల నుంచి ఒక రెడ్డి కమ్యూనిటీని తీసుకొచ్చి సీనియర్ లీడర్లో రాశారు. అమ్మాయి ఎలక్షన్ తర్వాత వచ్చింది నిజం చెప్పాలంటే. మరి వీళ్ళందరికీ స్థానం ఇవ్వట్లేదు జనసేనలో. ఆ లెక్క ప్రకారం చూస్తే నామినేటెడ్ పదవులన్నీ కాపులకే ఉండాలి. ఎన్ని కాపులు జనసేన పార్టీలో ఇచ్చారు చెప్పండి నామినేటెడ్ పదవులు? అది కూడా చూసుకోవాలిగా. ఎంతసేపటికి ఏ సంఘటన అన్నా జరగని కులం కార్డు 2-3 మా పెద్దన్నాయలను తీసుకొస్తారు, కెమెరా ముందు కూర్చోబెడతారు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా కెమెరా ముందుకు వచ్చి, మన కాపు సభ కూడా ఇక్కడ నిర్వహించారు కదా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మంత్రివర్గాల మీద నేను మాట్లాడుతాను. ఇప్పుడు అంబటి అన్నయ్య గారు ఉన్నారు, ఇంకా ఆయన బొల్సెట్టి గారు ఉన్నారు, బొత్స గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ మంత్రివర్గం ఉండగా వాళ్ళ మంత్రిత్వ శాఖల మీద రాష్ట్ర అభివృద్ధి మీద కానీ ఎప్పుడైనా శ్వేతపత్రం రిలీజ్ చేశారా? ఇప్పుడు ఆ అంబటి నీటిపారుదల శాఖ మంత్రి చేశాడు, పోలవరం చేశారు, అనిల్ చేశాడు. వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళ మంత్రిత్వ శాఖ మీద ఇంత అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో, ఇదిగో మేము ఇలా చేసాము, మా మంత్రి శాఖ ఇది, మేము ఇలా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాము, ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎప్పుడైనా చెప్పారా? అసలు ముందుకొచ్చి ప్రజలకు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేశారా? అంటే ఇక్కడ వైసీపీలో ముఖ్యంగా మాజీ మంత్రులు పేరునాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, తోట తిమ్మూర్తులు, బొత్స సత్యనారాయణ ఇటువంటి పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఎందుకు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో కేవలం కాపుల మీదనే తెర మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? ఎందుకు సడన్గా కాపుల తెర మీద తీసుకొచ్చి రాజకీయంగా ఈ విమర్శలు జనసేనని, కూటమిని, పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? మరి ఏమండి, అధికారంలోకి వచ్చి కూటమి 2 సంవత్సరాలు అయింది. దగ్గర ఇప్పుడు 2-3 నెలల్లో లోకల్ బాడీస్ నడవబోతున్నాయి. ఇప్పుడు మీరు ఏమన్నా కానీ మోర్ దాన్ 90% కాపులు మొన్న కూటమికి నిలబడబట్టే 164 స్థానాలు రాష్ట్రంలో వచ్చాయి. అది ఒప్పుకుంటారు కదా ఎవరైనా, అది జగమెరిగిన సత్యం. ఇప్పుడేంటి వీళ్ళు 2 ఏళ్ళు మెదలకుండా ఊరుకొని ఇప్పుడు కూడా ఏది చేయకపోతే మనం ఇలాగే 151 నుంచి 11కి వచ్చాము, 11 నుంచి 0కి వెళ్తాము లేదా 1కి వెళ్తాము అనే భయం, బాధ అనేది వీళ్ళకి గుండెల్లో కూడు కట్టుకుపోయింది. అప్పుడు ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్గా కాపుల్ని ఈయన ఏం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మొత్తం యూనిటీగా తీసుకొచ్చి ఇది చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రకంగా ఏదో ఒకటి జరిపి, ఏదో కార్యక్రమం జరిపి కాపుల మధ్య చిచ్చు పెట్టి విడదీసి ఆ కూటమి సపోర్టు ఉన్న వాళ్ళని ఇటు తీసుకొచ్చుకోవాలి. ఏం చేయాలి? దానికి ఎవరో ఒకరిని అడ్డం పెట్టుకోవాలి. ఏ హత్యో తీసుకురావాలి, ఏ మానభంగమో తీసుకురావాలి, లేదంటే ఏ అదృష్టం కేసో తీసుకురావాలి. అది కేసు ఏదైనప్పటికీ దానికి మూలం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్లే ఊళ్ళో ఆడపిల్ల వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ వల్లే ఇంకొకళ్ళు మాయమైపోయారు, పవన్ కళ్యాణ్ వల్లే ఒకళ్ళు చంపబడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయకపోయినా అన్నిటికీ రాష్ట్రంలో ఏమి జరిగినా కారణం పవన్ కళ్యాణ్ గారే. అది మాట్లాడేది మా కాపులే. ఫైనల్గా మీరేమంటారు? ప్రస్తుతం వైసీపీ కాపు నేతలందరూ కూడా ఈరోజు కాపు కులం మీద ఇటువంటి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు, నష్టపోతున్నారు కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్పి ఆరోపణలు చేశారు. ఒక కాపు మహిళ బిడ్డగా మీరేం చెప్తారు? వైసీపీ కాపు నేతలకు మీ సమాధానం ఏంటి ఫైనల్గా? కాపు వాళ్ళందరూ మీరు అన్నదేంటి, వాళ్ళ విమర్శ, నష్టపోతున్నాము కూటమి ప్రభుత్వం వల్ల. ఒక్కటి చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఉంది, మీరందరూ వైసీపీకి కొమ్ము కాశారు. ఎవరు? మా కాపు పెద్దల సంగతి చెప్పేది. వైసీపీలో ఉన్న ఇప్పుడు మీడియాకు ముందుకొచ్చి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ విమర్శించే కాపు పెద్దల గురించి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వ హయాంలో, అదే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపులకు మీరేం చేశారు? ఒకటి చెప్పగలరా మీరు? ఏదన్నా
చెప్పండి, మీరు చెప్పగలరా? ఏదన్నా చెప్పగలరా ఒకటన్నా? మీరు అవేమీ చూసుకోకుండా గురిగించే దాన్ని ముట్టి కింద నలుపు ఎరగదంట. అది చూసుకోకుండా అంటే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని వాడుకుంటున్నారు. ఎందుకు ఈ విమర్శలన్నీ? మీరేం చేయగలిగారా? పోనీ లేకపోతే మీరేం చేయాలి? రేపేం వస్తే మేమేం చేస్తాం కాపులకు చెప్పండి. నేను అడిగాను కదా, ఆడబిడ్డగా ఛాలెంజ్ చేస్తున్నా మా కాపు పెద్దలందరికీ. మీరు వైసీపీ గవర్నమెంట్ రేపు కాపుని సీఎం క్యాండిడేట్గా మీరు ఓకే చేయండి. మీరు ఓకే చేస్తే మేము వస్తాం జనసేన నుంచి, నాతో పాటు తీసుకొస్తాను. మేము వస్తాం, అందరం వస్తాం, ఓట్లేస్తాం. అదే వస్తామంటే ఏంటి, పార్టీలోకి వస్తాం. నిజంగా చెప్తున్నా. మీరు ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేసి తీర్మానంలో అనౌన్స్ చేయండి ఈ అంశాన్ని. రేపు రాబోయే ఎలక్షన్కి కాపుని సీఎంగా అనౌన్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక మాట చెప్పండి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాపు కులం అనే పేరు మీద విపరీతమైన విమర్శలు, చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులు పట్టించుకోవడం లేదనే విధంగా విమర్శలు చేస్తున్నారు వైసీపీ కాపు నేతలందరూ మీటింగ్ పెట్టి. ఒక కాపు బిడ్డగా మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు దీనికి? రాష్ట్రంలో చాలా సమస్యలు ఉండగా ఒక కాపును మాత్రమే బయటకు తీసుకొచ్చి కాపు కులాన్ని ఒక పార్టీకి ఆపాదించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక అలీబాబా 40 మంది దొంగలు ఉన్నారండి కాపుల్లో. వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి కాపు కులాన్ని విమర్శించి వాళ్ళు కాపు కులాన్ని విమర్శిస్తూ ఉంటారు. మేము కాపులం అంటూ ఉంటారు, వాళ్ళే కాపు కులాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఒక్క విషయం ఏంటి, మీకు చిత్తశుద్ధి ఉంటే కాపు కులంలోంచి మీ గవర్నమెంట్ కానీ ఎవరేం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి. అంతకుముందు టీడీపీ పార్టీ కానివ్వండి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కానీ శ్వేతపత్రం విడుదల చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు చైర్మన్గా కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి రాజా గారు కానివ్వండి, అడపా శేషు గారు కానివ్వండి, కాపు కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు మీటింగ్ పెట్టారు, కాపుల గురించి చెప్తున్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, అయినా సరే కానీ కాపు కులం గురించి మాత్రమే ఇవాళ ప్రస్తావిస్తున్నారు. కాపు కులాన్ని బాగా తక్కువ చేసి మాట్లాడడం కోసం కాపు కులస్తులను మాత్రం అడ్డం పెట్టుకుంటున్నారు. అది దాని గురించి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు మేలు జరిగింది, కాపులందరూ కూడా బాగుపడ్డారు, మెరుగుపడ్డారు, వాళ్ళకి అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా వైసీపీ హయాంలోనే అందించామని చెప్పి వైసీపీలో ఉన్న ముఖ్యమైన కాపు నేతల మీటింగ్లో మాట్లాడుతున్నారు. ఏంటి గత 5 ఏళ్ళు మీకు ఏం అందిని, ఏం లబ్ధి పొందారు మీరు? అదే సార్ చెప్పేది. ఎందుకంటే కాపు కులస్తులకి ఏమైంది అంటే శ్వేతపత్రం విడుదల చేయమనేది. అందుకే కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేసిన వాళ్ళు కానివ్వండి, కాపు కులస్తులకి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఇప్పుడు విదేశీ విద్య కానివ్వండి, కాపు లోన్లు కానివ్వండి, కాపు కార్పొరేషన్ లోన్లు కానివ్వండి, ఏమి మీరు విడుదల చేశారు, ఏమి కాపులకు మీరు ఏం చేశారు అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఒక డిబేట్లో కూర్చొని దాని గురించి ఏంటి అనేది వివరించి చెప్పండి. ఇప్పుడు ఒకే ఒక డిమాండ్ అండి, నెక్స్ట్ 29 ఎలక్షన్లో కాపుల నుంచి ఒక సీఎంని చూడాలని నేను ఒక కాపు బిడ్డగా నేను ఒకటే కోరుకుంటున్నాను అండి. నెక్స్ట్ 29 ఎలక్షన్లో కాపు సీఎం కావాలి, ఎవరైనా కానివ్వండి, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కాపు సీఎంగా చూడాలనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపులందరికీ చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ తరపు నుంచి ఎవరైనా సరే ఒక వ్యక్తిని, అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేదంటే పేరు నాని గారు కానివ్వండి, ఎవరైతే కాపులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి మీరు బయటకు వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయండి. అది మీకు చేసే దమ్ము మీకుందా? మీరు ఆలోచించండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపు కుల ఓట్లు కావాలి కానీ వాళ్ళకి ఏం జరిగినా పట్టించుకోడు. జనసేన కార్యకర్త కాపు కులస్తుడని సాయికృష్ణ విషయంలో అంత తప్పు జరిగితే, అంత అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి ఈరోజు విమర్శిస్తున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తీరైతే మీరేం చెప్తారు? తప్ప రైటా? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. గాదే సాయికృష్ణ, నేను కృష్ణలంకలోనే పుట్టి పెరిగాను. వాళ్ళ మామగారు ముళ్ళపూడి నవరంగ్ గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, నాయుడు కానివ్వండి, అందరూ నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. గాదే సాయికృష్ణ కాపు బిడ్డ, చనిపోయాడు. తల్లికి అన్యాయం జరిగింది, అదంతా కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది కాదంట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి రౌడీ షీటర్గా ఉన్నాడు, రౌడీకి కులం ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అదే కేసులో ఎవరైతే పోలీస్ ఆఫీసరు చంపారని చెప్పేసి అభియోగం మోపుతున్నారో ఆయన కూడా కాపు బిడ్డే. ఒక కాపు కులం గురించేనా? ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, కాపు బిడ్డగా సాయికృష్ణ చనిపోయాడు కదా, సాయికృష్ణ చేతిలో మరణించబడిన వ్యక్తి నవీన్ రెడ్డి ఇంటికి మీరు వెళ్ళారా? ఓకే, మీకు కాపు కులం మీద ప్రేమ పెరిగిపోయింది. ఓకే, పద్మనాభం గారి ఇంటికి వెళ్ళారా? మీరు పలకరించారా? ఒక విషయం మీరు ప్రక్షాళన చేసుకోవాలి. బయటకు వచ్చి మైక్ దొరికింది కదని మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి 100% కాపుల మద్దతు ఉంది. కాపుల పార్టీ అంటే జనసేన అంటే కాపులు, 100% జనసేనలో కాపులు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు అని అంటారు.
దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కాపు కులం మద్దతు జనసేనకి ఉంటే 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల హైయెస్ట్ ఎక్కువ మంది కాపులు ఉన్న గాజువాక్ కానివ్వండి, భీమవరం నియోజకవర్గాల్లో ఆయన ఓటమి రుచి చూశారు. అంటే కాపులు ఓడించారని మీ అభిప్రాయం అయితే కాపు కులం ఆయన వెనకాల ఉందని మనం ఎక్కడ చెప్పగలం? ఆయన ప్రజల మనిషి, అన్ని కులాలు ఆయనకు కావాలని నా అభిప్రాయం. అంతేగాని కాపులను ఒక కులంగా విభజించి జనసేన కాపుకు సంబంధించిన పార్టీ అని చెప్పి మీరు చెప్పడానికి ఒక ఆస్కారం ఎక్కడా లేదు. అయితే ఆ విధంగా చూసుకుంటే 2019లోనే ఆయన సీఎం క్యాండిడేట్గా చాలా మందిని నిలబెట్టారు కదా, వాళ్ళందరినీ కాపు కులస్తులందరూ గెలిపించుకోవచ్చుగా. కాపు కులం అనేది సాయం చేసే గుణం ఉన్న కులం, సాహసం చేసే గుణం ఉన్న కులం. సాయం చేసే వాళ్ళని సాహసం చేసి ఎదిరించేటట్టుగా చేసి మీరు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన ప్రభుత్వం మీది. మీరు మళ్ళీ 11 నుంచి 1కి వచ్చే పరిస్థితికి చేర్చుకోమాకండి. అంటే ఇక్కడ వైసీపీలో ఉన్న కాపులు ప్రధానంగా విమర్శించే విషయం ఏంటంటే కాపులు సీఎం కావాలనే కలను పవన్ కళ్యాణ్ నెరవేర్చడం లేదు, దాన్ని చెడగొడుతున్నాడు, కాపు కులానికి ఒక రకంగా కలంకం తీసుకొస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఏంటి అంత తప్పు పవన్ కళ్యాణ్ కాపు కులానికి ఏం చేశాడంటారు? పవన్ కళ్యాణ్ గారు కాపు కులం గురించి చెప్పి మాట్లాడుతున్నారన్నారు. ఒకటండి, ఏమండి అమ్మటి రాంబాబు గారు, పేరు నాని గారు కాపులు అంటే మందు తాగుతారు, కాపులు అంటే ఒక ఇది అని చెప్పేసి మీరు బయటకు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాపు కులం గురించి చాలా అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. వైసీపీలో ఉన్న కాపులు ఎవరైనా సరే నెక్స్ట్ రేపు 29 ఎలక్షన్లో మేము కాపులుగా మేము సీఎంగా ఉంటామని చెప్పేసి ఎవరైనా చెప్పగలిగితే మేము సీఎం క్యాండిడేట్ని కాపు కులస్తుల నుంచి ఎవరి పేరైనా కానివ్వండి, మీ పేరులో ఉన్న మొన్న 40 మంది ఎవరైతే అలీబాబా ఆ 40 మంది దొంగల్లో ఎవరైనా ఒకళ్ళ పేరు మీరు చెప్పి మేము కాపు కులస్తులుగా మేము నెక్స్ట్ సీఎంగా మేము పార్టిసిపేట్ చేస్తాం, మాకు ఓటేయండి అని చెప్పని అడిగితే కాపులు ముందుకొచ్చి ఓటేస్తారండి. మాకు కాపులు ధ్యేయం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా సరే ఖచ్చితంగా కాపు సీఎంగా చూడాలనేది మా అభిప్రాయం. మరి ఈరోజు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి ఎదిగి కాపులు పట్టించుకోవడం లేదని అంటున్నాడు. ముఖ్యంగా పల్లకి మోస్తున్నాడు. దాంతోపాటు జనసేన కార్యకర్తలు ముఖ్యంగా కాపు కులస్తులందరూ కూడా చంద్రబాబు ఊడిగం చేస్తున్నారు, పల్లకి మోతున్నారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా పవన్ కళ్యాణ్ పల్లకి మోతున్నాడా? మీ అందరి చేత ఊడిగం చేపిస్తున్నాడా? స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాపులు పెద్దన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ మనుగుల్లో ఉందండి. ఆ కాపులు పెద్దన పాత్ర పోషించే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఆ 5 సంవత్సరాలు టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే కాపులు ఓట్లు వేయడం వల్లే గెలిచారన్న విషయం అందరూ వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎంతవరకు సపోర్ట్ ఉన్నారనేది 2019 ఎలక్షన్లోనే మనకు అర్థమైపోయింది. లేదంటే ఆయన 2 చోట్ల ఓటమి రుచి చూశారు. నెక్స్ట్ 2029లో ఒకే ఒక ఆశయంతో పోరాడుతున్నామండి, కాపు సీఎం కావాలి. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైనా కాపు బిడ్డని మీరు నిల్చోబెట్టి సీఎం క్యాండిడేట్ అని పార్టిసిపేట్ చేయగలుగుతారా చెప్పండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా మీరు చెప్పండి. కాపులు ఓట్లు ఎవరికనేది మేము ఒక కాపు బిడ్డగా నేను అది ఆలోచించుకుంటున్నాను. ఫైనల్గా మీరేమంటారు? ఈరోజు కాపుల మీదే రాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన చర్చలు, విమర్శలు జరుగుతున్నాయి. వైసీపీలో ఉన్న కాపులందరూ కూడా కాపులకు అన్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వాలు అంటున్నారు. ఒక కాపు బిడ్డగా వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? అసలు మీరేం నష్టపోయారు, ఏం లబ్ధి పొందారు అనేది ఒక వివరణ ఇవ్వండి ఫైనల్గా వాళ్ళకి. కాపులకు జరిగిన నష్టం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ కింద 5% రిజర్వేషన్ తీసేశారండి. 5% రిజర్వేషన్ తీసేశారు. కాపులకు ఏ విధంగా న్యాయం చేశారనేది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి కూర్చొని మాట్లాడితే రిజర్వేషన్ తొలగించారు. తర్వాత వచ్చేసి కాపులకు విదేశీ విద్య లేదు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా మీరు కాపు కార్పొరేషన్ లోన్లు ఎంతవరకు ఇచ్చారు? కాపులకు ఏ విధంగా మీరు సపోర్ట్ చేశారు? మీరు కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కాపుల గురించి మీరు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఒక 40 మంది అలీబాబా 40 మంది దొంగలని దాన్ని ప్రస్తావిస్తున్నాను కదండి, వాళ్ళని కూర్చోబెట్టి ఉన్న కాపులను ముందు పెట్టారు. కాపుల్ని ఎప్పుడైనా సమస్య వస్తే కాపులను ముందు పెడుతున్నారు, మీరు వెనక నుంచి ఉంటున్నారు. అదే రేపు 29 ఎలక్షన్లో కాపు సీఎంగా క్యాండిడేట్ని ముందు పెట్టి మీరు వెనక నుంచోండి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా?